హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే మా ఇంట్లో సండే స్పెషల్ బగారా రైస్ చేసుకుంటున్నానండి. ఎలా చేయాలో దాన్ని చేసే విధానం చూపిస్తానండి. నేనైతే చూడండి, ఆల్రెడీ గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. దాంట్లో అయితే ఒక 3 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే కొంచెం గరం అయినాక మనం ఏం చేయాలంటే మసాలాలు అన్నీ వేసుకోవాలండి. మసాలాలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. కొంచెం చెక్క అండి, 2 ఇలాచీలు, 5-6 లవంగాలు వేసుకోవాలి. 5-6 లవంగాలు వేసుకున్నాక ఒక 2 బగారాకులు, కొంచెం సాజీరా అండి. ఇవన్నీ వేసుకుంటేనే నాకు బగారా రైస్ అనేది బాగా టేస్ట్ ఉంటుందండి. నేనైతే బగారా రైస్ మేము అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ చేస్తే చాలా టేస్ట్ అనిపించింది. దావత్కి వెళ్ళాము, అక్కడ టేస్ట్ అనిపించింది. అందుకే అలాగే చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే ఒక క్యారెట్ ముక్క, ఒకటే క్యారెట్ అండి, గుప్పడు బఠానీలండి, ఒక 5-6 పచ్చిమిర్చి అండి. ఇంకా అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఒకసారి అయితే కలుపుకుందాము. కలిపేసుకున్నాక కొంచెం మగ్గాలండి. అవి కలుపుకున్నాం కదా, కొంచెం మగ్గాక మళ్ళీ మనం దాంట్లో పుదీనా, కొత్తిమీర కూడా నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్నానండి. నేనైతే అవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం గుప్పెడు పుదీనా, గుప్పెడు కొంచెం అంతా కొత్తిమీర అండి వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాం కదా. ఎవరికైనా బగారా రైస్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చాలా ఇష్టపడతారు, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఈ బగారా రైస్ ఒక్కసారి టేస్టీ చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అండి. మన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు బగారా రైస్లో. తినాలనుకున్న వాళ్ళు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే అండి కొంచెం ధనియాల పొడి అండి, దాంట్లో కొంచెం గరం మసాలా వేసాను. నేను అదైతే పట్టి పెట్టుకుంటాను ఆల్రెడీ. అదైతే వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం కలుపుకొని కొంచెం మగ్గగానే మళ్ళీ మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా నేను నూరి పెట్టుకుంటాను ఎప్పుడైనా రెడీగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకొని ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటాను. చూడండి, కొంచెం అయితే మగ్గాక ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాను. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇదైతే అండి బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. బిర్యానీ మసాలా కూడా అలానే వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటానని చెప్పాను కదా, ఇప్పుడైతే వేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నానండి. ఎక్కువగా వేసుకుంటే కూడా అల్లం వెల్లిగడ్డ వాసన ఎక్కువ వస్తుందండి. అందుకే ఎక్కువగా వేసుకోవద్దు, నార్మల్గా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని కొంచెం వేసుకున్నాను. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు సగం బియ్యం తీసుకున్నాను, దానికి సరిపడా. ఇప్పుడైతే చూడండి మంచిగా మగ్గింది. చూడండి, మంచిగా మగ్గిపోయింది. మగ్గినాక దీంట్లోకైతే వాటర్ తీసుకోవాలి మనం. నేనైతే 2 గ్లాసులన్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. గిన్నెలో కదా మనం వండేది, మంచిగా కరెక్ట్ సమానం నీళ్ళైతే పోసాను. తక్కువ అయితే నేను పోయలేదు, ఎందుకంటే ఒక్కోసారి పలుకు ఉంటుంది, బాగుండదు అనేసి నేను కరెక్ట్ వాటర్ అయితే వేసుకున్నాను. 5 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇంకా అది మరగాలి కదా. ఇప్పుడు సాల్ట్ కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా అయితే బాగుండదు. చూసి వేసుకోవాలి సాల్ట్. వేసుకొని కలుపుకున్నాం కదా, మంచిగా వాటర్ అంతా కలిపేసుకున్నాక దానిపైన ఒక మూత పెట్టేసుకుంటే కొంచెం నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నీళ్ళు మరిగిపోయాయి. బియ్యం అయితే వేసుకోవాలి కదా. నేనైతే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఆ బియ్యం కూడా వేసుకున్నాక అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బియ్యం వేసేసుకుంటున్నాను. నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను, ఎందుకంటే రైస్ తొందరగా అవుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెంసేపు అయ్యాక కొంచెం మగ్గాక చూద్దాం. చూడండి, బగారా రైస్ అయితే దగ్గర పడింది, అయ్యింది. కొంచెం వాటర్ ఉంది ఇంకా. ఆ వాటర్ అంతా మగ్గిపోయినాక కొంచెం కలుపుకోవాలండి మధ్యలో, ఎందుకంటే మనం మసాలాలన్నీ కలవాలి కదా. కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి, మసాలాలన్నీ కలిసేలాగా. ఇప్పుడైతే కలుపుకున్నాను, మంచిగా పెట్టేసుకున్నాను. అయిపోయింది. ఇంకా మూత అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అయిపోయాక తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అయిందో. బగారా రైస్ అయితే సూపర్ అయిందండి, మంచిగా అయింది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.